Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. సో ఈరోజు యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వడం వల్ల మన బాడీలో ఎలాంటి మార్పులు జరుగుతాయి? గౌట్ అంటూ ఉంటారు కదా! మన కాలి బొటన వేలు దగ్గర వాపుగా రావడం, లేకపోతే స్వెల్లింగ్ రావడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు కూడా ఇష్యూస్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? సో ఫేస్ చేసి ఉన్నా, లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఫేస్ చేస్తున్నా కానీ మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలున్నాయి? దాని నుంచి ఎలా బయటపడాలి తెలుసుకుందాం. ఆయుర్వేద వైద్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న చిట్టిపొట్ల మధుసూదన్ శర్మ గారు. సార్‌తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సో ఈ యూరిక్ యాసిడ్ వల్ల గౌట్ అనేది వస్తుంది. అసలు యూరిక్ యాసిడ్ ఫామ్ అవ్వడానికి రీజన్స్ ఏంటి? యూరిక్ యాసిడ్ అనేది మన బాడీకి అంత నష్టం చేకూరుస్తుందా? ఈ మధ్య కాలంలో ఈ సమస్య విపరీతంగా పెరిగిపోతుందమ్మా. హ్మ్. అంటే మన బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ విపరీతంగా పెరిగిపోవడం చేత కొంతమందికి ఈ కీళ్ళ నొప్పులు, ఈ మోకాళ్ళ నొప్పులు ఈ సమస్య కలుగుతుంది. హ్మ్. అదేవిధంగా కొంతమందిలో స్టోన్స్ సమస్య అమ్మా. కిడ్నీ స్టోన్స్ అంటారు కదమ్మా! కిడ్నీ స్టోన్స్ కూడా యూరిక్ యాసిడ్ వల్ల కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. యాక్చువల్‌గా ఈ యొక్క శరీరంలో బై ప్రొడక్ట్స్‌లో భాగంగా యూరిక్ యాసిడ్ కూడా అందరిలో ఉత్పత్తి అవుతుంటుందమ్మా. సో, పరిమితికి మించి ఇది ఎక్కువ ఉత్పత్తి అయినప్పుడే ఈ సమస్యలన్నీ కలుగుతాయి. హ్మ్. సో, సర్వసాధారణంగా కొంత శాతం వరకు ఈ కిడ్నీసే ఫిల్టర్ చేసేసి ఇబ్బంది లేకుండా చేస్తుంటాయమ్మా. హ్మ్. సో, ఒక్కొక్కసారి పరిమితికి మించి మరి యూరిక్ యాసిడ్ బాడీలో ఎక్కువ ప్రొడ్యూస్ అయినప్పుడు కీళ్ళకు సంబంధించినటువంటి సమస్యలు గానీ, ఇట్లా నేను చెప్పినట్లు ఈ స్టోన్స్ కిడ్నీలకు సంబంధించినటువంటి సమస్యలు గానీ రావచ్చుమా. సో, దీనికి కారణం ఏంటంటే ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడమా. ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడంలో కూడా ముఖ్యంగా నాన్ వెజిటేరియన్‌లో ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఎక్కువ శాతం మందిలో కలుగుతుంది. హ్మ్. వెజిటేరియన్స్ ఉన్నటువంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల కంపారిటివ్‌లీ తక్కువగా ఉంటుంది. హ్మ్. నాన్ వెజ్‌లో ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది. అలాంటి ప్రోటీన్ తీసుకున్నటువంటి వాళ్ళలోనే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్‌లో పెరిగిపోతుంటాయమ్మా. ఓకే. లక్షణాలు కూడా పెరిగిపోతుంటాయి. ఇంకోటేంటంటే ఈ యొక్క ఆల్కహాల్, లిక్కర్స్ విపరీతంగా తీసుకునేటువంటి వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. హ్మ్. ఈ విధంగా మానసిక ఒత్తిడి, తర్వాత ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళలో కొన్ని రకాలైనటువంటి ఔషధాల వల్ల కూడా యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయమ్మా. ఈ విధంగా రకరకాలైన కారణాల వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోతుంటాయి. సో, పరీక్ష చేయించుకున్నప్పుడు మనకు స్పష్టంగా తెలుస్తుంది. హ్మ్. యూరిక్ యాసిడ్స్ పెరగడం వల్ల ఈ లక్షణం, ఈ యొక్క సమస్య కలిగిందని చెప్పేసి. ఓకే. మరి ఈ యొక్క యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ను తగ్గించుకొని, ఆ సమస్య నుంచి బయటపడాలంటే, అంటే కీళ్ళ నొప్పుల సమస్య గానీ, లేకపోతే కొంతమందికి యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగిపోయినప్పుడు ప్రథమ దశలో ఈ బొటనవేలు మొదట వాచేస్తదమ్మా. వాపొచ్చేస్తది. హ్మ్. అంటే రాత్రిపూట హ్యాపీగా భోంచేస్తారు. కుటుంబ సభ్యులతో బాగా వ్యాపకంగా టైమ్ పాస్ చేసుకుంటారు. ఉదయం లేచేసరికి బొటనవేలు భాగం, కుడి బొటన వేలు గానీ, ఎడమ బొటన వేలు గానీ, మోకాలు కాలుదమ్మా. హ్మ్. కాలు యొక్క కుడి బొటన వేళ్ళు గానీ, ఎడమ బొటన వేళ్ళు గానీ విపరీతంగా వాచేసి ఎర్రగా తయారైపోయి మంట, పోటు, సలుపు అసౌకర్యం కలుగుతాయమ్మా. హ్మ్. ఉదయం పూట అడుగేయాలన్నా ఇబ్బంది పడతాడన్నమాట. అంత పోటుంటుంది. హ్మ్. సో, కొంతమందిలో అట్లొస్తుంది. కొంతమందిలో మాత్రం అట్లా కూడా రాదమ్మా. హ్మ్. సో, కీళ్ళ నొప్పుల రూపంలోనో, మరొక రూపంలోనో ప్రత్యక్షమవుతుంది. ఎక్కువ ఓకే. శాతం మందిలో మాత్రం ఇట్లే వస్తుంటుందమ్మా. హ్మ్. సో, దీనికి మంచి రెమెడీ ఉందమ్మా. దీనికి వెల్లుల్లి చాలా చక్కగా పనిచేస్తుంది. హ్మ్. వెల్లుల్లి, ఓకే. గార్లిక్. హ్మ్. దాన్నేం చేయాలంటేమా వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఒక 50 గ్రామ్స్ వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. అందులో 50 గ్రామ్స్ శొంఠి పొడి కలిపేసేయాలి. హ్మ్. రెండిని కలిపేసి మిక్సీలో వేసేసి బాగా కలిపేసేయాలమ్మా. హ్మ్. సో, శొంఠి పొ పొ పొడి, వెల్లుల్లి పేస్ట్ 2 బాగా కలిసిపోవడం వల్ల హ్మ్. ఒక జస్ట్ పేస్ట్ లాగా తయారైపోతుంది. ఓకే. దాన్నంతా తీసేసుకొని అందులో 50 ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి నెయ్యి, హ్మ్. 50 ఎంఎల్ స్వచ్ఛమైనటువంటి తేనె హ్మ్. ఇవి కూడా కలుపుకోవాలి. అంటే 50 గ్రామ్స్ వెల్లుల్లి పేస్టు, 50 గ్రామ్స్ శొంఠి పొడి, 50 ఎంఎల్ తేనె, 50 ఎంఎల్ నెయ్యి. హ్మ్. ఇది ఆ ఫార్ములాలో కలిసినటువంటివి. ఓకే. ఇవన్నీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని ఒక జస్ట్ అర చెంచా ఉదయము, అర చెంచా రాత్రమ్మా. హ్మ్. సో, తినేసేసి చప్పరించి మింగొచ్చు. లేకపోతే ఒక కప్పు గోరువెచ్చని నీళ్ళలో కలిపి కూడా తీసుకోవచ్చు. ఓహ్! లేకపోతే చప్పరించి మింగేసేసి కాస్త గోరువెచ్చని నీళ్ళు తాగినా సరిపోతుంది. హ్మ్. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు 2 సార్లు ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ లెవెల్స్ చాలా త్వరగా, శీఘ్రంగా వెంటనే తగ్గేందుకు ఈ ఔషధం చాలా చక్కగా ఉపయోగపడుతుందమ్మా. ఓకే. అంతేకాకుండా కొన్నాళ్ల పాటు ఈ యొక్క ఔషధాన్ని వాడి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అంటే వెల్లుల్లిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, శొంఠిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, తేనెలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా నెయ్యిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా సదా మన దేహంలో వాటి యొక్క ప్రభావం ఉంటూ మన దేహాన్ని ఆ యొక్క యూరిక్ యాసిడ్ యొక్క ప్రభావం నుంచి రక్షించేందుకు సదా కాపాడుతుంటాయి కాబట్టి మళ్ళా తరచుగా ఈ యొక్క యూరిక్ యాసిడ్ పెరగకుండా కూడా దీర్ఘకాలం పాటు కూడా ఈ యొక్క ఔషధాలు ప్రభావవంతంగా మన దేహంలో ఉంటూ పనిచేస్తాయమ్మా. సో, అసలు యూరిక్ యాసిడ్ రాకుండా మనం అవాయిడ్ చేయాలన్నా, ఈ గౌట్ ఫార్మ్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలన్నా తీసుకునేవి ఏవైనా ఉన్నాయా సార్ పర్టిక్యులర్‌గా?
అదే తీసుకొచ్చి చెప్తున్నా, ప్రోటీన్ ఫుడ్ ముఖ్యంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ తగ్గించుకోవాలమ్మా. ఆ! అంటే అవాయిడ్ చేస్తే మరీ మంచిదమ్మా. ఓకే. అంటే ఆ టైంలోనా గౌట్ ఫార్మ్ అయినప్పుడు? లేదమ్మా. ఆ! అలాంటి వ్యక్తులు ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఆహా! వాళ్ళ శరీర తత్వమే అలా ఉంటుంది కాబట్టి. ఓకే. సో, దీర్ఘకాలం పాటు ఆపేయడం మంచిదమ్మా. హ్మ్. అదేవిధంగా లిక్కర్ సేవించే వాళ్ళైతే ఆ లిక్కర్‌ని కూడా క్రమక్రమంగా దూరం కావడం మంచిది. హ్మ్. దీంతో పాటు క్యాబేజీ, హ్మ్. తర్వాత క్యాలీఫ్లవరు, హ్మ్. తర్వాత ఈ ప ప చిక్కుడు, గోరు చిక్కుడు గానీ, బీన్స్ గానీ, హ్మ్. ఇవన్నీ ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి పదార్థాలమ్మా. ఈ యొక్క ఆహార పదార్థాలు, కూరగాయలు కూడా ఇవి కూడా ఎంత తగ్గించుకొని వాడుకోగలిగితే అంత మంచిదమ్మా. హ్మ్. వీటికి తోడు వీళ్ళేం చేయాలంటేమ్మా, వాటర్ ఎక్కువ తీసుకుంటూ ఉండాలమ్మా. హ్మ్. యూరిక్ యాసిడ్ టెండెన్సీ ఉన్నటువంటి వాళ్ళు, దేహంలో బ్లడ్‌లో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగిపోయి ఇబ్బంది పడేటువంటి వాళ్ళు నీళ్ళ వాడకం పెంచుకోవాలి. ఓకే. అట్లే ఆహార పదార్థాల్లో, వంటకాల తయారీలో గూడామా చింతపండు బదులు హ్మ్. నిమ్మరసం వాడుకోవాలమ్మా. హ్మ్. సో, ఈ నిమ్మరసంలో ఉన్నటువంటి కొన్ని యాసిడ్స్, తర్వాత కొన్ని ఇతర రసాయన పదార్థాలు గూడా యూరిక్ యాసిడ్‌ని తగ్గించేందుకు చక్కగా ఉపయోగపడతాయమ్మా. ఓకే. సో, నిమ్మరసము వీళ్ళు తీసుకునేటువంటి దైనందిన జీవితంలో తీసుకునేటువంటి ఆహార పదార్థాల్లో ఎక్కువ వాడుకోవాలమ్మా. హ్మ్. ఈ చింత పులుపు బదులు. అట్లా ఇప్పుడు రసం చేసుకుంటారమ్మా. రసంలో ఇంక నిమ్మకాయ రసం పిండుకోవచ్చు. అదేవిధంగా పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు కూడా నిమ్మరసం పిండుకోవచ్చు. లేకపోతే ఈ మజ్జిగ ఇవి తాగినప్పుడు కూడా కాస్త నిమ్మరసం పిండుకొని తాగొచ్చు. హ్మ్. ఇలాగా నిమ్మరసము వాడుక ఎక్కువ చేసుకోవడం వల్ల కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్ సమస్య ఉన్నటువంటి వాళ్ళకు చాలా మేలు జరుగుతుంది. అంతేకాకుండా ఈ పద్ధతిలో ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఆధునిక ఔషధాలు, యూరిక్ యాసిడ్‌కు వాడేటువంటి ఔషధాల యొక్క డోసును బాగా తగ్గించుకోవచ్చమ్మా. ఓకే. వాటి వల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గించుకోవడానికి హ్మ్. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు, ముఖ్యంగా ఈ నిమ్మరసం ఇలాంటివి తీసుకోవడం వల్ల హ్మ్. చాలా ప్రతిభావంతంగా, ప్రభావవంతంగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంటుంది కాబట్టి, వాళ్ళు జీవన శైలి, జీవన సరళి మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందమ్మా. ఓకే. దీనికి తోడు మరి యూరిక్ యాసిడ్ యొక్క సమస్య తగ్గేందుకు మనకి మార్కెట్‌లో కూడా చాలా చాలా మంచి మెడిసిన్స్ దొరుకుతాయమ్మా. హ్మ్. దీనికి సంబంధించి గోక్షూరాది గుగ్గులు అని చెప్పేసి ఒక ఔషధం దొరుకుతుంది. గోక్షూరాది గోక్షూరాది గుగ్గులు. 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 ఆ! గుగ్గులు అనేది ఒక మెడిసినల్ ప్లాంట్ అమ్మా. హుహు. దాని పేరు గుగ్గులు. హ్మ్. గోక్షూరాది గుగ్గులు. ఓకే. పల్లేరు కాయలతో తయారు చేస్తారమ్మా. హ్మ్. గుగ్గులు, పల్లేరు కాయలతో తయారు చేసినటువంటి మాత్రలు దొరుకుతాయి. హ్మ్. మా టాబ్లెట్స్ రోజు ఉదయం ఒకటి, రాత్రి ఒకటి. ఆ గోక్షాది గుగ్గులు అనేటువంటి టాబ్లెట్ మింగేసి అనుపానంగా పునర్నవారిష్ట, పునర్నవారిష్ట. హ్మ్. పునర్నవారిష్ట పునర్నవి ఆకుతో చేస్తారా సార్ ఎగ్జాక్ట్‌లీ, ఇది? ఎగ్జాక్ట్‌లీ ఓకే. అమ్మా. హ్మ్. గలిజేరు అంటారమ్మా. ఆ హ్మ్. గలిజేరుతో తయారు చేస్తారు. ఓకే. అది కూడా ఈ యొక్క యూరిక్ యాసిడ్‌ని తగ్గించేందుకు చాలా చక్కగా పనిచేస్తుందమ్మా. హ్మ్. సో, పునర్నవారిష్ట అనేటువంటి ఔషధం కూడా మనకు మార్కెట్‌లో దొరుకుతుంది. 10 ఎంఎల్ లిక్విడ్, 10 ఎంఎల్ నీరు హ్మ్. 2 కలిపేసేసి ఒక మాత్ర గోక్షురాది గుగ్గులు అనేటువంటి ఒక మాత్ర మింగేసేసి ఈ యొక్క లిక్విడ్ సేవిస్తే సరిపోతుందమ్మా. ఓకే. కాబట్టి సమస్య తీవ్రంగా ఉంటే వెల్లుల్లితో తయారు చేసినటువంటి ఔషధం తోడు ఇది కూడా వాడుకోవచ్చు. హ్మ్. సమస్య కొద్దిగా ఉంటే కేవలము నేను చెప్పినట్లే ఈ వెల్లుల్లి, శొంఠి, తేనె, నెయ్యి కలిపినటువంటి ఔషధం వాడుకున్నా సరిపోతుంది. ఓకే. సో, ఎవరైనా గానీ ఈ గౌట్ బారిన పడిన వాళ్ళు ఈ పెయిన్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసిన వాళ్ళు మళ్ళీ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోవచ్చు. వచ్చిన వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. తప్పకుండా యూజ్ చేయండి. ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ సార్. నమస్తే.